అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ మాత్రం ఏదున్నా ముక్కుసుటుగానే మాట్లాడతాడని పేరున్నది కదా. ఇక ఎవ్వలైనా మంచి చేస్తే మంచి అంటాడు, నచ్చకపోతే మంచిగా లేడంటాడు. అది సొంత పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా విమర్శ చేసుట్లా మాత్రం అసలుకే వెనుకకు ఓడంటారు కదా. ఇగియాల గన్ పార్కులున్న అమరుల స్తూపానికి నివాళులు అర్పించినాక ఇగో గిట్లా అన్నాడు. యువత అనుకుంటే సాధించలేదు ఏం లేదు. యువతతో పెట్టుకున్న ప్రభుత్వం ఏది కూడా మనుగడ సాధించలేదు. నిన్న మొన్న నేపాల్ దేశంలో ఒక అవినీతి రహిత ప్రభుత్వాన్ని తీసేందుకు యువకులు పోషించిన పాత్ర మీరు అందరు కళ్ళతో చూసింది, ప్రపంచం చూసింది. అంటే నిరుద్యోగ యువతని గాలికి వదిలేయద్దు. వాళ్ళు మన పిల్లలు, వాళ్ళకి ఏదైనా దారి చూపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఇగో కోమటిరెడ్డి రాజన్న మాట్లాడిన ఈ మాటలే పెద్ద రచ్చకు దారితీసినాయి. మంత్రి పదవి రాకపోయేటాలకు శానా రోజుల సంధి చేతిపాటి సర్కారు మీద జర్ర గురుగురుగానే ఉన్నాడు కదా. ఇక సందు దొరికినప్పుడల్లా సర్కారును ఇరుకున పెట్టినట్టే మాట్లాడుతున్నాడు రాజన్న. ఇక ఇయ్యాలనైతే ఏకంగా యువతతోని పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాగించదని చెప్పుడే కాదు, నేపాల్ యువత అక్కడి ప్రభుత్వాన్ని వడగొట్టింది కాబట్టి మనం నిరుద్యోగులను గాలి గిడిచిపెట్టకుండా వాళ్ళకు దారి చూపాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నదని చెప్పుకొచ్చిండు. ఎన్నికలకు ముందుగాల కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పినట్టు ఉద్యోగాలు భర్తీ చేయాలని అన్నాడు. మీకోసం, మీరు కన్న కలల కోసం, మీ ఆకాంక్షల కోసం, యువత యొక్క ఆశయాల కోసం మీతో తోడుంటా, మీ వెనకాల ఉంటా, మీ ముందుంటా అని చెప్పి నిరుద్యోగ యువతకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా మీకు మళ్ళీ మాడిస్తున్నా, మళ్ళీ మీకు మళ్ళీ చెప్తున్నా, 1-2 సార్లు చెప్తున్నా. మళ్ళీ మీకు లక్షల మంది దాదాపు నిరుద్యోగ యువత ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, కన్నీళ్లతో ఉన్నారు. తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయి, మాకు ఉద్యోగాలు వస్తాయి. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మాకు నిరుద్యోగ యువకులు ఎవరైనా 10 మంది కలిసి ఇంకా కొన్ని సమస్యలు నా దృష్టికి తీసుకొస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే బాధ్యత నాది అని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా అమరవీరుల సాక్షిగా చెప్తున్నాను. నిరుద్యోగ యువకులందరికీ కుటుంబ సభ్యునిగా తోడుంటానని మాటిచ్చిండు రాజగోపాల్ రెడ్డి సారు. ఇటు అధికార పార్టీ ఎమ్మెల్యేనే నిరుద్యోగులకు అన్యాయం జరుగుతున్నది, వాళ్లకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నదని చెప్తున్నాడు. కానీ సీఎం రేవంత్ అన్ననేమో ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ఆలస్యం లేకుండా 60,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నాడు. ఇక అటు సర్కారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏమో గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ విషయంలో అవకతవకలేం జరగలేదని అంటున్నారు. కానీ రాజగోపాల్ రెడ్డి సారు మాత్రం అవకతవకల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతారు అని మాటిచ్చిండు నిరుద్యోగులకు. ఇట్లా సర్కారు పెద్దలు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు ఒక్కో తీరుగా మాట్లాడి మొత్తానికైతే నిరుద్యోగులను మాత్రం ఆగం చేస్తున్నారు పోండ్రి. ఏది ఏమైనా సర్కారు పెద్దలు మాత్రం పంతాలకు పట్టింపులకు పోకుండా నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు జాబ్ క్యాలెండర్ లో చెప్పిన ప్రకారం నోటిఫికేషన్లు విడుదల చేస్తే మంచిగుంటదని పట్టిర్రు అక్కడికి వచ్చిన నిరుద్యోగులు. చూడాల మరి ఉద్యోగాల జాతర ఎప్పుడు సాల్వ్ చేస్తుందో మరి సర్కారు.